తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అధ్యక్ష, లాయల్టీ ఈజ్ అ వెరీ రేట్. లాయల్టీ అనేది, విశ్వాసం అనేది ఇవాళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష. అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా, ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది, ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్. అధ్యక్ష, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష. మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్యాబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించి కేసీఆర్ గారి క్యాబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది అధ్యక్ష. కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు, అప్పుడు వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో, వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు. మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు, మాకు ప్రామిస్ ఇచ్చారు, మీరు వెంటనే మరి వారికి ఎట్లా ఇస్తారో అని అభ్యంతరం పెడితే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నేను వచ్చింది పదవుల కోసమో పోర్ట్ఫోలియోల కోసమో కాదు, నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోని ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు, మీరు ఏ నిబద్ధతతో, ఏ సిద్ధాంతం కోసం, ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు, గౌరవం వస్తుంది, మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష, తదనంతరం 2004 నుంచి 14వ సంవత్సరంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో పెద్దలు చెప్తారు అధ్యక్ష, నథింగ్ కెన్ స్టాప్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్. అంటే ఒక గొప్ప ఆలోచనకు, ఒక అరుదైన సందర్భానికి సమయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు అధ్యక్ష. అట్లా మన్మోహన్ సింగ్ గారు కూడా నమ్మారు కాబట్టే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్ధత, తెలంగాణ ఉద్యమానికి ఉన్న బలం, తెలంగాణ ప్రజల యొక్క పోరాట స్ఫూర్తి ఇవన్నీ కూడా అర్థమైనాయి కాబట్టే 14లో ఆనాడు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో జరిగింది. తప్పకుండా మేమందరం కూడా దాన్ని మర్చిపోము అధ్యక్ష. ఒక్క మాట ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ గారి నిబద్ధత గుర్తు చేసే సందర్భంలో సరిగ్గా ప్రధానమంత్రిగా వారు ఎన్నికైన తర్వాత 6 నెలలకి పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆనాటి క్యాబినెట్ సహచరుడిగా వారికి ఒక ముఖ్యమైన డెలిగేషన్ నేను తీసుకొని వస్తున్నాను సార్, దయచేసి మాకు సమయం ఇవ్వండి అని అడిగినారు. ఇది నేను చెప్పేది మీరు పేపర్లో కూడా చూసుకోవచ్చు అధ్యక్ష. డిసెంబర్ 18, సరిగ్గా 20 సంవత్సరాల కిందట, డిసెంబర్ 18, 2004వ సంవత్సరం అధ్యక్ష టైం ఇచ్చారు ఆయన. ఇస్తే సార్ మాకు 5 నిమిషాలు కాదు, నేను ఒక ముఖ్యమైన బృందాన్ని తీసుకొస్తున్నా, ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, ఇట్లా కొంతమంది మా దగ్గర బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకులు ఉన్నారు, వారందరినీ తీసుకొని వస్తున్నాను, దయచేసి ఒక అర్ధగంట 45 నిమిషాలు సమయం ఇవ్వండి అన్నారు. అంటే మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, సమస్య తీవ్రత తెలుసుకున్న తర్వాత ఓబీసీలకు అన్ని రాష్ట్రాల్లో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కేంద్రంలో కూడా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టాలి అని మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి కేసీఆర్ గారు డిసెంబర్ 18, 2004 నాడు ఒక బృందాన్ని తీసుకొని వెళ్తే 45 నిమిషాల సమయం ఇచ్చిన ప్రధానమంత్రి గారు గంటన్నర సేపు వారితో గడిపినారు అధ్యక్ష. గంటన్నర సేపు మొత్తం విషయం అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి గంటన్నర సేపు వారితో గడిపి తప్పకుండా నేను చూస్తాను అని చెప్పి వారు చెప్పిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎన్నో అడ్డంకులు, ఎన్నో అభ్యంతరాలున్నా వాస్తవం మరి మన్మోహన్ సింగ్ గారు ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు. ఎన్నడూ కూడా ఆయన మరి ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కూడా సంస్కరణల బాట నుంచి వెనుకకు తగ్గలేదు. వీ కెన్ కాల్ హిమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష. మన్మోహన్ కాదు, ఈయన మౌనమోహన్ సింగ్ అన్నారు. రకరకాలుగా మాట్లాడారు, కానీ ఆయన పాటికి ఆయన పనిచేసుకుంటూ పోయినాడు. ఏమేం సంస్కరణలు దేవాలో తీసుకుంటూ వచ్చినారు. వారు తెచ్చిన సంస్కరణలు కూడా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు. ఇప్పుడే
డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. తప్పకుండా చాలా సంస్కరణలు కూడా వారు తెచ్చారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను అవమానించే ప్రయత్నం చేసినా నిజంగా చెప్పాలంటే ఆకాశం స్థాయి తగ్గదు అధ్యక్ష. అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు. ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు బెనకరు. అటువంటి స్థితప్రజ్ఞతను మనం డాక్టర్ మన్మోహన్ సింగ్లో చూసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.